పరిశుద్ధ గ్రంథం నుండి వాక్యం చదువుకుందాము. పరమగీత గ్రంథము 4వ అధ్యాయము 13వ వచనం. నీ చిగురులు దాడిమ వనము, వింతైన శ్రేష్ఠ ఫల వృక్షములు, కర్పూర వృక్షములు, జటామాంసి వృక్షములు. దేవుడు తన పరిశుద్ధ వాక్యంను దీవించునుగాక. ఆమేన్. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించడం మా దేవాన్ని ఘనమైన నమ్మన కోటాను కోట్ల కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు. ఉన్నానని చెప్పిన దేవుడు ఉన్నావు తండ్రి, నీకు వందనాలు. నాయన నిత్యము నిరంతరము ఉన్నటువంటి నిత్య నివాసి అయినటువంటి దేవుడు అయినావు తండ్రి, కృపానిధి అయిన తండ్రి, నీకు స్తుతులు కృతజ్ఞతలు. ప్రభు ఉపకారాత్మను మా కోసం ఇచ్చిన తండ్రి, నీకు స్తుతులు కృతజ్ఞతలు. మమ్మల్ని ఆదరించుతున్న తండ్రి, నీకు స్తుతులు కృతజ్ఞతలు. నాయన మా యొక్క అడుగు తీసి అడుగు వేసే ప్రతి స్థలంలో కూడా మీరు మమ్మల్ని ఆదరిస్తున్నందుకు నీకు వందనాలు ప్రభు. వాక్యం చదవబడినది, వాక్యం నుండి వర్తమానం అవసరమైనది కనుక మీరే మాతో మాట్లాడమని, వినుబుద్ధిని గ్రహించు శక్తిని ప్రసాదించమని వాక్య వర్తమానికుడయ్యన్న యేసునమ్మని అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. కారుణ్యానిధి యేసు నా రక్షకానీషా, రీరా రక్తము చిందుట, భూరిదయతో నన్ను నీదరి చేరరామని పిలుచుటయుని, స్కారణపు నీ ప్రేమ ఇది మరి, వేరే హేతువు లేదు నాయడా. ఉన్న పాటు నా వచ్చు చున్నాను నీ పాద సన్నిధికు రక్షక, దరిలేని ఆనంద కరమైన నీ ప్రేమ, తరమే వర్ణన చేయను. తెరవు కాడంబైనయన్నిటి విరుగగొట్టెను గాననేనిపు, డరుదుగా నీ వాడనౌటకు మరి నిజముని వాడనౌటకే, ఉన్న పాటు నా వచ్చు చున్నాను నీ పాద సన్నిధికు రక్షక. దేవునామన స్తోత్రులు మీ అందరికీ నా మరణాత. యెహోషువ గ్రంథములో నుంచి, న్యాయాధిపతుల గ్రంథం నుంచి కొన్ని స్తుతి వాక్యములు చెప్పుకుందాము. నేను చెప్పేటువంటి మాటకు మీరు కూడా స్తుతులు స్తోత్రములంటే మన నోటికి శుద్ధి, శరీరానికి శుద్ధి, మన జీవితాల్లో వృద్ధి కలుగుతుంది స్తుతుల వలన. నీ ఖడ్గం కాదు, నీ విల్లు కాదు, కందిరీగలతో అమోరీల 2 రాజులను తోలివేస్తుని అని చెప్పిన తండ్రి, నీకే స్తుతులు స్తోత్రములు. మీరు సేద్యము చేయని దేశమును మీకు ఇచ్చుతునని చెప్పిన తండ్రి, నీకే స్తుతులు స్తోత్రములు. మీరు కట్టని పట్టణములను ఇచ్చుతునని చెప్పిన తండ్రి, నీకే స్తుతులు స్తోత్రములు. మీరు నాటని ద్రాక్ష తోటల పండ్లను తినునట్లు చేస్తున్న తండ్రి, నీకే స్తుతులు స్తోత్రములు. మీరు నాటని ఒలీవ తోటల పండ్లను తినిపించుదని చెప్పిన తండ్రి, నీకే స్తుతులు స్తోత్రములు. కాబట్టి మీ యందు భయభక్తులు కలిగి ఉండాలని చెప్పిన తండ్రి, నీకే స్తుతులు స్తోత్రములు. నిష్కపటముగా సేవించాలని చెప్పిన తండ్రి, నీకే స్తుతులు స్తోత్రములు. సత్యముగా సేవించాలని చెప్పిన తండ్రి, నీకే స్తుతులు స్తోత్రములు. ఐగుప్తు దేవతలను తొలగత్రోయమన్న తండ్రి, నీకే స్తుతులు స్తోత్రములు. యెహోవానే సేవించవలెను అని చెప్పిన తండ్రి, నీకే స్తుతులు స్తోత్రములు. యెహోషువ చేసిన తీర్మానము, మీరు ఎవరిని సేవింపకోరినను నేనును నా ఇంటి వారిని యెహోవానే సేవించదమని వ్రాయించిన తండ్రి, నీకే స్తుతులు స్తోత్రములు. అందుకు ఇశ్రాయేలీలు, ఐగుప్తు దేశమును దాసుల గృహములో నుండి మమ్మును రప్పించిన తండ్రి, నీకే స్తుతులు స్తోత్రములు. మా తండ్రులను రప్పించిన తండ్రి, నీకే స్తుతులు స్తోత్రములు. మా కన్నుల ఎదుట గొప్ప సూచక్రియలను చేసిన తండ్రి, నీకే స్తుతులు స్తోత్రములు. మేము నడిచిన మార్గములన్నిటిలోనూ మమ్మల్ని కాపాడిన తండ్రి, నీకే స్తుతులు స్తోత్రములు. మేము వెళ్ళిన ప్రజలందరి మధ్య మమ్మను కాపాడిన తండ్రి, నీకే స్తుతులు స్తోత్రములు. యెహోవాయే మన దేవుడు, మా దేవుడు అని చెప్పించిన తండ్రి, నీకే స్తుతులు స్తోత్రములు. శత్రువులందరినీ తోలివేసిన తండ్రి, నీకే స్తుతులు స్తోత్రములు. యెహోవానే సేవించుదము, ఎందుకంటే మీరు మా దేవుడు గనక అని సెలవిచ్చిన తండ్రి, నీకే స్తుతులు స్తోత్రములు. అందుకు యెహోషువ,
యెహోవా పరిశుద్ధ దేవా అని పిలిపించిన తండ్రి నీకే స్తుతులు స్తోత్రములు. రాష్ట్రము గల దేవా నీకే స్తుతులు స్తోత్రములు. యోసేపు ఇంటి వారికి తోడయుండి దేవా నీకే స్తుతులు స్తోత్రములు. యెహోవా దూత నీకే స్తుతులు స్తోత్రములు. ఐగుప్తులో నుండి రప్పించిన తండ్రి నీకే స్తుతులు స్తోత్రములు. పితరులకు ప్రమాణము చేసిన దేశమునకు చేర్చిన తండ్రి నీకే స్తుతులు స్తోత్రములు. చేసిన నిబంధన మేరను అని చెప్పిన తండ్రి నీకే స్తుతులు స్తోత్రములు. ఈ దేశ నివాసులతో నిబంధన చేసుకోనకూడదని చెప్పిన తండ్రి నీకే స్తుతులు స్తోత్రములు. పితరుల దేవుడు గనక నీకే స్తుతులు స్తోత్రములు. న్యాయాధిపతులను పుట్టించిన తండ్రి నీకే స్తుతులు స్తోత్రములు. వారు విడిచిన నిట్టూర్పులు విన్న తండ్రి నీకే స్తుతులు స్తోత్రములు. సంతాపించి వారి కొరకు న్యాయాధిపతులను పుట్టించిన తండ్రి నీకే స్తుతులు స్తోత్రములు. న్యాయాధిపతులకు తోడయుండిన తండ్రి నీకే స్తుతులు స్తోత్రములు. వారి దినములన్నింటినీ ఇశ్రాయేలును రక్షించిన దేవా నీకే స్తుతులు స్తోత్రములు. అరామ్నహరయీము యొక్క రాజు చేతుల నుండి రక్షించుటకు ఒత్నీయేలును రక్షకునిగా నియమించిన తండ్రి నీకే స్తుతులు స్తోత్రములు. మోయాబు రాజాని ఎగ్లోని చేతుల నుండి రక్షించుటకు ఏహూదు అను రక్షకుని నియమించిన తండ్రి నీకే స్తుతులు స్తోత్రములు. ఫిలిష్తీయుల చేతి నుండి రక్షించుటకు షమ్గరును న్యాయాధిపతిగా నియమించిన తండ్రి నీకే స్తుతులు స్తోత్రములు. దెబోరా అను ఆమెను న్యాయాధిపతినిగా నియమించిన తండ్రి నీకే స్తుతులు స్తోత్రములు. దెబోరా సహాయముతో బారాకుకు జయమిచ్చిన తండ్రి నీకే స్తుతులు స్తోత్రములు. సేనాధిపతి అయిన సీసెరాను అతని రథములన్నిటినీ కలవరపరిచిన తండ్రి నీకే స్తుతులు స్తోత్రములు. సీసెరాను సర్వసేనను కలవరపరిచిన తండ్రి నీకే స్తుతులు స్తోత్రములు. సీసెరాను తన సర్వసేనను కత్తివాత హతము చేయించిన తండ్రి నీకే స్తుతులు స్తోత్రములు. యాయేలు గుడారపు మేకుతో కనాన్ రాజుని యాబీనును చంపించిన తండ్రి నీకే స్తుతులు స్తోత్రములు. కనాన్ రాజుని యాబీనును అణుచిన తండ్రి నీకే స్తుతులు స్తోత్రములు. ఇశ్రాయేల్ దేవుడా నీకే స్తుతులు స్తోత్రములు. దెబోరాను ఇశ్రాయేలుకు తల్లిగానే ఉంచిన తండ్రి నీకే స్తుతులు స్తోత్రములు. తనను ప్రేమించి వారి బలముతో ఉదయించి సూర్యుని వలె ఉందురని పాడించిన తండ్రి నీకే స్తుతులు స్తోత్రములు. ఇశ్రాయేల్ దేవుడైన యెహోవా నీకే స్తుతులు స్తోత్రములు. ఐగుప్తులో నుండి రప్పించిన దేవా నీకే స్తుతులు స్తోత్రములు. దాసుల గృహములో నుండి తోడుకుని వచ్చిన తండ్రి నీకే స్తుతులు స్తోత్రములు. ఐగుప్తీయుల చేతిలో నుండి విడిపించిన తండ్రి నీకే స్తుతులు స్తోత్రములు. వారిని బాధించిన వారందరి చేతిలో నుండి విడిపించిన తండ్రి నీకే స్తుతులు స్తోత్రములు. వారి దేశమును మాకిచ్చిన తండ్రి నీకే స్తుతులు స్తోత్రములు. మీ దేవుడని యెహోవా నేనే అని చెప్పిన తండ్రి నీకే స్తుతులు స్తోత్రములు. గిజ్జోనును పరాక్రమ గల బలాఢ్యుడా అని పిలిచిన తండ్రి నీకే స్తుతులు స్తోత్రములు. యెహోవా నీకు తోడై ఉన్నాడని చెప్పిన తండ్రి నీకే స్తుతులు స్తోత్రములు. ఒకే మనిషిని హతము చేసినట్లు మిద్యానీయులను హతము చేయదు అని సెలవిచ్చిన తండ్రి నీకే స్తుతులు స్తోత్రములు. గిజ్జోను అర్పించిన భక్ష్యములను అగ్నితో కాల్చడం ద్వారా అంగీకరించిన తండ్రి నీకే స్తుతులు స్తోత్రములు. నాయలిని వాడాన్ని గిజ్జోనుతో పలికించుకున్న తండ్రి నీకే స్తుతులు స్తోత్రములు. యెహోవా నీకే స్తుతులు స్తోత్రములు. సమాధానం అని పలికిన తండ్రి నీకే స్తుతులు స్తోత్రములు. భయపడకము అని చెప్పిన తండ్రి నీకే స్తుతులు స్తోత్రములు. నీ చావవు అని సెలవిచ్చిన తండ్రి నీకే స్తుతులు స్తోత్రములు. నీ ఆత్మతో గిజ్జోను ఆవేశించిన తండ్రి నీకే స్తుతులు స్తోత్రములు. గిజ్జోను శోధింపగా గొర్రెబొచ్చును మంచుతో నింపిన తండ్రి నీకే స్తుతులు స్తోత్రములు. గిజ్జోను మరలా శోధింపగా గొర్రెబొచ్చును పొడిగా ఉంచిన తండ్రి నీకే స్తుతులు స్తోత్రములు. నేల మాత్రం మంచుతో నింపిన తండ్రి నీకే స్తుతులు స్తోత్రములు. గతికిన 300 మనుషుల ద్వారా రక్షించదని చెప్పిన తండ్రి నీకే స్తుతులు స్తోత్రములు. మా స్తుతులు స్తోత్రముల మీద మీరు ఆస్తులయ్యుండుమని కోరుచూ ఉన్నాము. యేసునామమున అంగీకరించమని అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. చిగురులు దాడిమ వనము అనేటటువంటి విషయమై మాట్లాడుకుని ఉన్నాము. ఇప్పుడు వింతైన శ్రేష్ఠ ఫలములు. వింతైన శ్రేష్ఠ ఫలములు అనేటటువంటి మాటకు దైవజనులు చెప్పినటువంటి మాటలు మనం విందాము. అంటే దావీదు చిగురయ్యున్న అంటే ప్రభువే దావీదుకు చిగురై ఉన్నారు అనేటువంటి మాట యెషయా గ్రంథము 11వ అధ్యాయం 1వ వచనములో. యెషయి ముద్దు నుండి చిగురు పుట్టును, వాని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును అని చెప్పినటువంటి మాట, రాయించినటువంటి మాట. అయితే ప్రకటన గ్రంథము 5:5లో కూడా మనం చూసినట్లయితే, ఇదిగో దావీదుకు చిగురైన అంటే వేరైన యోధా గోత్రపు సింహము 7 ముద్రను తీసి ఆ గ్రంథమును విప్పుటకై జయము పాడిదనని నాతో చెప్పినని రాయించిన దేవునికి ఎన్నో స్తుతులు స్తోత్రములు. ఎందుకంటే దావీదు చిగురైనటువంటి ప్రభువు. అందుకే చిగురైనటువంటి వేరైనటువంటి చిగురు, వేరుంటేనే చిగురు, చిగురు ఉంటేనే వేరు, అది బ్రతికిందని అర్థము. ఇది యోధా గోత్రపు సింహము. యేసుక్రీస్తు ప్రభువారు యోధా గోత్రంలో నుంచి వచ్చినటువంటి సింహము. కనుక ఈ చిగురైనటువంటి క్రీస్తు ప్రభు సహవాసములో
భూలోక వధువు సంఘము కూడా చిగురుతో పోల్చి ఉన్నారు. ప్రభువే చిగురై ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారు చిగురై ఉంటే, అంటే ఆ గోత్రం యథాగోత్రం నుంచి వచ్చినటువంటి దావీదు వంశం ద్వారా వచ్చినటువంటి క్రీస్తు ప్రభువారు చిగురై ఉంటే, ఆయన నమ్ముకున్నటువంటి వారు కూడా చిగురులై ఉన్నారని సంఘమును గురించి దేవుడు సెలవిస్తున్నటువంటి మాట. సంఘము అంటే మనమే, నువ్వు నేను మనందరము కలిసి సంఘమై ఉన్నాం. ఇదే వధువు సంఘముగా, క్రీస్తు ప్రభువారి యొక్క వధువు సంఘముగా మనము నిలబడి ఉన్నాము. చిగురైనటువంటి సహవాసం, క్రీస్తు ప్రభువారి యొక్క సహవాసం చేస్తూ ఉంటే మనలో నుంచి కూడా చిగురే, ఆ ప్రభులోని చిగురు మనలోని చిగురు అనేక మందిలోనికి వెళుతూ ఉందని దీని గురించి మనం అర్థం చేసుకోవాలి. అందుకే ఇది వింత అయినటువంటిది. ఎలాంటిది ఇది? చిగురులు దాడిమ వనము అన్నారు. ఈ దాడిమ వనం అంటే దానిమ్మ వనం అని చెప్పుకున్నాం కదా. ఈ దానిమ్మ వనము వింతైన శ్రేష్ఠ ఫలములు అన్నారు. వింతైన అంటే చెట్లన్నీ కలిపితే కనుక ఒక వనము, ఒక తోట అంటారు. కనుక చెట్లన్నీ కూడా ఒక గుంపుగా ఉంటే, ఒక సమూహముగా ఉంటే, ఆ ప్రదేశం అంతటినీ కూడా 1 ఎకరమున్నా, 2 ఎకరాలు, 10 ఎకరాలన్నా, 100 ఎకరాలన్నా ఈ చెట్లన్నీ కలిపి ఒక తోటగా ఉంది, ఒక వనముగా ఉంది. అదే విశ్వాసులందరూ కలిసి ఒక చోట కూడితే, ఒక మందిరంలో కూడితే అది ఒక వనమై ఉన్నది, అది ఒక తోట ఉన్నది. అది ఏదేను తోట అవ్వవచ్చు. కనుక ఈ యొక్క తోట ఏదేను వనము పాప పతనానికి ముందున్నటువంటి ప్రభుత్వ సహవాసం చేసినటువంటి ఆదామవల యొక్క సహవాసము క్రీస్తు ప్రభుతో నువ్వు నేను కూడా చేసేటటువంటిది. ఇది ఈ వింతైనటువంటి చిగురులు వనము అన్నారు కాబట్టి ఈ చిగురులే వనములు గనక, తోటలు గనక ఇది వింతైనటువంటి శ్రేష్ఠ ఫలములను ఇచ్చేటటువంటిది. కనుక చిగురులే దాడిమ వనము అలా వ్యాపించిందని అర్థం చేసుకోవాలి మనం. చిగురు 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 అంటే ఈ చిగురులో నుంచి ఇంకో చిగురు, ఇంకో చిగురులో నుంచి ఇంకో చిగురు, అలాగా మరి కొన్ని మొక్కలున్నా, కొన్ని వృక్షాలు ఉన్నప్పటికీ కూడా ఈ మర్రి చెట్టు గురించి ఇందాకే కదా మనం చెప్పుకున్న ఓడలు ఈ చెట్టు పైకి వెళ్తుంది, ఆ చెట్టు పై నుంచి ఓడలు ఒక తీగలుగా వస్తాయి, ఆ తీగలు భూమిలోకి వెళతాయి, మళ్ళీ అది ఒక వృక్షం, మళ్ళీ అక్కడి నుంచి చెట్టులో ఎన్ని ఓడలైతే ఉన్నాయో అన్ని ఓడలో కూడా భూమిలోనికి వెళ్ళి అది ఒక వృక్షంగా మారుతుంది. ఒక్క మొదలే కానీ ఇవన్నీ కూడా వృక్షములుగా ఉండి మరి విస్తరింప చేయబడుతుంది, వృద్ధిలోనికి వస్తుందని మనము, వ్యాపించిందని మనం అర్థం చేసుకోవాలి. అలా వ్యాపించే చెట్లు కూడా చాలా ఉన్నాయి. కనుక ఇది వ్యాపించుట మహావృక్షము, మర్రి వృక్షము. ఈ మర్రి వృక్షము విత్తనం చూస్తే చాలా చిన్నది, వృక్షం చూస్తే చాలా పెద్ద వృక్షము. కనుక విత్తనం అంటే ఒకే ఒక్క వాక్యం పట్టుకుంటుంది మనల్ని, ఒకే ఒక్క దేవుని మాట పట్టుకుంటుంది మనకి. ఆ ఎప్పుడైతే ఒక్క మాట పట్టుకున్నదో ఆ ఒక్క మాటను బట్టి మన ఆత్మీయ జీవితము విస్తరింప చేయబడుతుంది, వ్యాపింప చేయబడుతుంది. ఒకే ఒక్క వాక్యము, దేవుని ఆ పరిశుద్ధ గ్రంథంలో చదువుకునేటువంటి వాక్యము, అన్ని వాక్యాలు అక్కర్లేదు, ఒకే ఒక్క వాక్యం మనకు పట్టుకుందంటే కనుక యెహోవా నా కాపరి అనేటువంటి మాట ఎప్పుడైతే మనకు పట్టుకుందో ఆయనే నాకు అన్నిటికీ కూడా యజమాని అయి ఉన్నాడు, అన్నీ నాకు చేయవలసినటువంటి సార్వభౌముడు ఆయనే, నాకు ఆయనే మరి అన్నిటికీ కూడా సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు ఆయనే నాకు ఛత్రాధిపతి అయ్యి ఉన్నాడు అనేటటువంటి ఉద్దేశం మనకి ఎప్పుడైతే కలిగిందో ఒకే ఒక్క వాక్యం బట్టి, ఒకే ఒక్క వర్తమానాన్ని బట్టి, ఒకే ఒక్క వాగ్దానాన్ని బట్టి మనము మారుతూ ఉంటాము. అలాగే మనం చెప్పిన మాటలను బట్టి కూడా ఒకే ఒక్క మాట వారి హృదయంలో గుచ్చుకుంటూ ఉంటుంది. ఎప్పుడైతే నొచ్చుకున్నారో అప్పుడు దాన్ని ఆలోచన చేయగలుగుతారు. ఆలోచన ఎప్పుడైతే చేస్తారో వివరం తెలుస్తుంది, ఏంటి మరి మంచి ఇందులోంచి వచ్చే మంచి ఏంటి తెలుస్తుంది మనకి. కనుక మనసు పెట్టి ఆలోచన చేయవలసినటువంటి వారమైన, కన్నులెత్తి చూడవలసినటువంటి వారమైన, మనసు పెట్టి చూడవలసినటువంటి వారమైన, కన్నులెత్తి చూచుట. అబ్రహాము గుడారం దగ్గర ఆయన ఎండవేళ గుడార ద్వారంలోకి వచ్చినప్పుడు మరి యెహోవా వస్తున్నాడని గమనించారు. కన్నులెత్తి చూసినప్పుడు ముగ్గురుగా కనిపించారు. అది కన్నులెత్తి అంటే మరి చాలా పరిశీలన చేసి, అబ్జర్వేషన్ చేసి మనము చూడవలసినటువంటి వారమై ఉన్నామని, అప్పుడే మనకి విస్తారమైనటువంటి విషయము మనకు తెలుస్తుందని మనము అర్థం చేసుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం. కనుక ఇక్కడ మనం చూసినట్లయితే కనుక మరి ఈ యొక్క వింతైనటువంటి అన్నారు కనుక, వింత అంటే ఏంటో తెలుసా? వింత అంటే ఒక పంది కడుపున ఏనుగు పుట్టిందని చెప్పుకునేవారు మాకు.
మరి మా చిన్నతనంలో అది నిజమెంత అవుతుందంత మాకు తెలియదు కానీ పంది కడుపున ఏనుగు పుట్టిందని చెప్పి అది వింతే కదా. పంది కడుపున పందే పుట్టాలి, ఏ జంతువు అయితే ఆ జంతువే, ఏ వృక్షాన్ని అయితే ఆ వృక్షం యొక్క విత్తనాలు వృక్షాలు అవుతూ ఉంటాయి. అంతే తప్ప విపరీతంగా జరగవు కదా. విపరీతమే వింత విడ్డూరమని అంటారు. అలాగే మరి మనిషి కడుపున కూడా మరి ఏదో జంతువు పుట్టిందని కూడా చెప్పుకుంటారు. నాగపాము పుట్టిందని కూడా చెప్పుకునేవారు మా చిన్నతనంలో. అది ఉత్తిదెంతో నిజమెంతో తెలియదు కానీ చెప్పుకున్నటువంటి మాటలు బట్టి నిజంగా అదే జరిగితే కనుక అది వింత విడ్డూరము. వింతలు విడ్డూరాలు అంటారు కదా. కనుక మనం చేయవలసినటువంటి మాట ఏంటంటే ఆలోచన చేయవలసినటువంటి వారమైన సహజంగా జరిగేటటువంటి దానికి విరుద్ధంగా ఏదైతే ఉందో అదే వింత. అదే వింతైనటువంటి పరిస్థితి అని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైన. కనుక ఇది మరి నిర్గమకాండం 28:33లో మనం చూసినట్లయితే దాడిమ వనము అన్నారు కదా. ఇది దానిమ్మ పండ్లను సూచిస్తూ ఉన్నది. దానిమ్మ పండ్ల గురించి మనం ఇంతవరకు చెప్పుకున్నాం. అన్నది చాలా శ్రేష్టమైనటువంటి కాయని పండని, అది రక్త పుష్టి కలిగిస్తుందని, రక్త శుద్ధి కలిగిస్తుందని, రక్త వృద్ధి కలిగిస్తుందని కూడా మనం చెప్పుకున్నాం. కనుక నిలువుటంగి మీద దానిమ్మ పండ్ల యొక్క మరి ఒక దానిమ్మ పండు 1 గంట, దానిమ్మ పండు 1 గంట ప్రధాన యాజకుడైనటువంటి ఆ యాజకుని యొక్క అంగీకి మరి చివరన కుట్టేటటువంటి గంట శబ్దం చేసేది దానిమ్మ జీవింపచేసేది. ఈ దానిమ్మ పండు జీవింపచేస్తుంది మనుషుల్ని. అలాగే గంట ఏమో శబ్దం చేసి మోగుతూ ఉంటుందంటే అది వ్యాపింప చేయబడుతుంది, హెచ్చరిస్తూ ఉందని మనము అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైన. అలాగే మొదటి రాజుల గ్రంథము 7వ అధ్యాయం 20వ వచనంలో కూడా మనం ఒక మాట చూస్తూ ఉంటాము. 2 స్తంభముల మీదనున్న పీటల మీది అల్లిక పని దగ్గరనున్న ఉబ్బెత్తుకు పైగా దానిమ్మ పండ్లు ఉండేను. కనుక అక్కడ 2 స్తంభాలు కట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ఏంటంటే యాకీను అనే ఒక స్తంభము, బోయజు అనే ఒక స్తంభము. ఇవి కంచు స్తంభాలు, కంచుతో చేయబడినటువంటి స్తంభం. స్తంభం అంటే నిటారుగా ఉండేటటువంటిది, స్థిరముగా ఉండేటటువంటిది, బలముగా ఉండేటటువంటి స్తంభం. ఎప్పుడైతే పోత పోసారో లేకపోతే పాతిందైనా పోత పోసిందైనా అది స్థిరమైనటువంటి కట్టడముగా మనము ఆలోచన చేయవలసిన వారమై ఉన్నాం. ఈ కంచు స్తంభాలు పోత పోయబడినటువంటి సొలొమోను రాజు తన యొక్క దేవాలయంలో మరి పోత పోయించినటువంటి 2 స్తంభాల గురించి చెప్పారు. 2 స్తంభాలు యాకీను అంటే ఆయన స్థిరపరుస్తాడు. స్తంభం అనగానే స్థిరమైన అర్థము. ఒక బరువును మోసేటటువంటి మరి ఒక ప్లేసు, ఒక స్తంభం అంటే స్థిరమైనటువంటి స్తంభం అని మనం అర్థం చేసుకో. ఆయన స్థిరపరుస్తాడు. స్థిరము అనేటటువంటి దానికి సూచనగా స్తంభం అన్నమాట. కనుక మరి ఇంకా ఏంటంటే ఒక స్తంభము ఆయనలో బలం ఉందని ఒక అర్థం అన్నమాట. స్థిరము అంటే బలమని అర్థము. ఈ బలమైనటువంటి వస్తువు ఎప్పుడైతే స్థిరముగా ఉండేటటువంటిది, స్థిరంగా ఉందంటే అది బలంగా ఉందని కూడా మనం అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైన. కనుక ఆయన స్థిరపరుస్తాడు, ఆయనలో బలం ఉందని 2 రకాలైనటువంటి కంచు స్తంభాలు అక్కడ నిలబెట్టినట్లుగా సొలొమోను మహారాజు గారు నిలబెట్టినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. కనుక యాకీను అంటే స్థిరపరుస్తాడని, అలాగే బోయజు అంటే బలం ఉందని, బోయజు అనగానే బలము అనేటువంటి మాట. ఇలాంటి స్తంభాలు 2 స్తంభాలు నిలబెట్టినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అంటే ఈ సంఘ వధువు భూమి మీద ఎలాగుందంటే మరి చిగురులుగా ఉందని అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైన. ఈ వృక్షం ఎవరో? క్రీస్తు ప్రభువే. ఈ వృక్షము క్రీస్తు ప్రభు అనేటువంటి వృక్షములో ఉన్నటువంటి మనము. కనుక క్రీస్తు ప్రభు ఇది పరలోకములో ఉంది. ఇందాకే చెప్పుడు పోయబడిన పరిమళ తైలము అని. యేసు ప్రభు యొక్క నామము, యేసు అని పేరు పెడతావు అనేటటువంటి మాట పరలోకాన్ని నుంచి వచ్చింది. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క నామము పరలోక నామము. అది భూలోకానికి పోయబడిన పరిమళముతో సమానము అని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైన. అలాగే చిగురులుగా ఉంది ఈ వృక్షము క్రీస్తు ప్రభు గనక ఇది పరలోకాన్ని నుంచి భూలోకానికి. అందుకే భూలోకమే పరలోకము, పరలోకమే భూలోకము అన్నారు. కనుక ఈ పరలోకమే భూలోకం అంటే పరలోకము ఇక్కడికి వచ్చింది అంటే దైవ సన్నిధి మన దగ్గరికి వచ్చింది అని అర్థం. మనము దైవ సన్నిధిలోకి ఎప్పుడైతే వెళ్ళామో మనకు పరలోకము దగ్గరగానే ఉందని అర్థం. అంటే ఆ లోకము ఈ లోకం కూడా ఏకమైపోయింది. పోయబడిన పరిమళ తైలంగా యేసు ప్రభు వారి యొక్క పోయబడ్డారు భూమి మీదకి. ఈ భూమి మీద అనేక మందిని ఆయన రక్షించుకున్నారు. ఈ రక్షించుకున్న రక్షణ కార్యక్రమం నేటి వరకు జరుగుతున్నది. రాకడ పర్యంతము కూడా ఈ యొక్క కార్యక్రమం జరుగుతూనే ఉంటుందని మనము అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైన. కనుక ఈ కార్యక్రమం ఎప్పుడు కూడా పరలోకానికి నుంచి భూలోకానికి, భూలోకానికి నుంచి పరలోకానికి అలాగా పోయబడినటువంటి పరిమళ తైలము అలా జరిగిస్తూనే ఉంటుంది. అందుకే మహా విజ్ఞానవంతులైనటువంటి లోకస్తులకే ఈ సంగతి తెలియదట.
ఏ సంగతి ఆయన బలపరుస్తారని స్థిరపరుస్తారనే సంగతి బలవంతులైనటువంటి వారికి కానీ విజ్ఞానవంతులైన వారికి కానీ తెలియదు. కానీ అందుకే ఈ విస్తీర్ణతను గురించి తెలుసుకునేవారు ఒక్కరే, క్రీస్తు ప్రభు వారు ఒక్కరు మాత్రమే తెలుసుకుంటారు. ఆయనలోనే సర్వజ్ఞానము ఈమిడి ఉన్నది. ఆయనలోనే సర్వజ్ఞానం. ఆయన కలిగినటువంటి వారికి కూడా ఆ జ్ఞానం ఎంతో అంతో కూడా వస్తుంది. ఎంత తెలివిలేని వారికైనా తెలివి వస్తుందన్నమాట. ఎందుకంటే ప్రభువుని కలిగి ఉంటే కనుక జరిగేటటువంటి విషయం అది. అందుకే ఈ విత్తనం ఎలాంటి అనాది కాలంలోనే ఏనాడో నిర్ణయించబడిపోయింది. యేసు ప్రభు అనే విత్తనము అనాది కాలంలో పునాది వేశారు కనుక అనాది కాలంలోనే పునాది వేయబడినటువంటి ఈ యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క అనేటటువంటి ఈ విత్తనము మరి స్థిరపరచబడినది, బలముగా నాటబడినటువంటిది. స్థిరపరచబడింది, బలముగా నాటబడిందని మనం అర్థం చేసుకుందాం. ఎలాగంటే ఎఫెసీ పత్రిక, ఈ పత్రికలో ఏమని రాయబడిందంటే, ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లుగా తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకునేను. కనుక క్రీస్తు ప్రభువే ఇంత సర్వాంతర్యామి, సర్వజ్ఞాని. ఏ దేవుని కొన్ని లక్షణాలు కూడా ఆయనకే ఉన్నాయి. ఎందుకంటే కలిసి ఉండేటువంటి వారు, విడదీయలేనటువంటి బంధం ఇది, త్రిత్వం అనేటువంటి బంధము. కనుక అందులో మనము కడగబడి, ప్రభు యొక్క రక్తంలో కడగబడి ఆయనలో చేర్చబడ్డాము, ఆయనలో జీవం అయిపోయాము, కలిసిమెలిసి ఉండేటటువంటి పరిస్థితి. మీరు నాకు వేరుగా ఉండి ఏమీ చేయలేరు అన్నారు కాబట్టి ఆయన ఎప్పుడైతే విశ్వసించి బాప్తిసం తీసుకున్నామో ఆయనలో ఒక భాగం అయిపోయాం మనము. కనుక ఇప్పుడు అందుకే ఏమంటున్నారంటే ఈ ఎఫెసీ పత్రిక 1:6 మనం చెప్పినటువంటి మాట, యేసుక్రీస్తు ద్వారా మనకి ఈ కుమారత్వం ఎలాగొచ్చిందంటే యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా ఈ కుమారత్వం మనకు కలిగింది. కనుక ఆ కుమారత్వంలోనికి మనం ఎప్పుడైతే వచ్చాం, ప్రభువుతో మనము అంటు కట్టబడ్డాము అని మనల్ని ముందుగానే తన చేసుకున్నాడట. ముందుగానే జగత్తు పునాది వేయబడక మునిపే, అంటే లోకమునకు పునాది వేయబడక మునిపే నిన్ను నన్ను ఎరిగి ఉన్నవాడు దేవుడై ఉన్నాడు. కనుక ఉన్నటువంటి ఈ జీవరాశులన్నీ మరి ఉన్నాయి అంటే ఉన్నాయి, కానీ మనుషుడు మాత్రం ప్రత్యేకమైనటువంటి స్పెషల్ అన్నమాట. ఇది దేవుడి చేతులతో నిర్మాణం చేసుకున్నటువంటి ఈ రూపము మనుష్య రూపము. కనుక ఈ మనిషిని దేవుని కొరకు ఉపయోగించుకుంటూ ఉన్నాడు దేవుడు. దేవుని కొరకే నిర్ణయించుకున్నాడు, దేవుని కొరకే పుట్టించుకున్నాడు, దేవుని కొరకే ఆయన నడిపించుకుంటూ ఉన్నాడు. అందుకే మనము ఆయన ఎదుట పరిశుద్ధముగా ఉండాలి, ఆయన ఎదుట నిర్దోషముగా ఉండాలి. ఎందుకంటే అపరిశుద్ధత మనలోకి రావడానికి వెళ్ళలేదు. నేను యెహోవాను పరిశుద్ధుడను కనుక మీరు కూడా పరిశుద్ధులై ఉండండి అని చెప్పి ఇంకా పాత నిబంధన అంతా కూడా మనకి తెలియచేశారు మరి దేవుడైనటువంటి యెహోవా దేవుడు. కనుక మనము ఎప్పుడంటే మరి జగత్తుకి పునాది వేయబడక మునిపే నిన్ను నన్ను కూడా ఏర్పాటు చేసుకున్నారనేటువంటి మాట మనం ఇప్పుడు చదువుకొని ఉన్నాం. జగత్తు పునాది వేయబడక మునుపు అనేటువంటి మాట. మొదటి దశలోనికి రాసినటువంటి పత్రిక 4:17 కూడా ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నారు కాబట్టి ఆ మీదట సజీవులమై నిలిచిండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడదుము కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందుము. మేఘముల మీద ఆయన వచ్చి మనల్ని కొనిపోయినప్పుడు సదాకాలం దీనికి ఎన్ని సంవత్సరాలు అయింది, 1000 సంవత్సరాలు 2000 సంవత్సరాలు లేదు. సదాకాలము అంటే నిత్యము నిరంతరం ప్రభుతో పాటు మనం కూడా నిత్యత్వంలో ఉంటామని అర్థం చేసుకోవలసినటువంటి వారమైన జగత్తు పునాది వేయబడక మునిపి ఏర్పరచుకున్న ఆ ప్రభు యొక్క చెంతకు మేఘముల మీద కొనిపోబడతాం. మనం వెళ్ళలేము, మన శరీరం మనకు బరువై ఉంటుంది. కనుక ఈ మిడితో బరువు అన్నారు ప్రసంగి గ్రంథాలు. మిడితంటే శరీరం, ఇది బరువు, మనం వెళ్ళలేము. ఇది ఈ రక్త మాంసం. ప్రభు యొక్క ఆత్మ ఎప్పుడైతే వచ్చిందో మరి రూపమైతే ఉంటుంది కానీ అది బరువు కాదు, ఇంకా గాలిలాగా తేలి వెళ్ళిపోయేటటువంటి వారం. అందుకే మేఘం మీద కొనిపోబడతామన్నమాట. సదాకాలము ప్రభుతో కూడా ఉండేటటువంటి గొప్ప అంతస్తుకి మనల్ని దేవుడు తీసుకుని వెళుతున్నాడని అర్థం చేసుకుందాం. అందుకే ఎలాగంటే ఆదాములో నుంచి అవ్వను తీసిన దేవుడు ఆయనకు గాఢ నిద్ర కలుగు చేసి ఆయన పక్కటెముకలో ఒక ఎముకని తీసి మరి స్త్రీగా నిర్మాణం చేసి, ఇదిగోనయ్యా నీకు సహకారి,
నీతో పాటు ఉండేటటువంటి సహవాసం చేసేటటువంటి మరి సహధర్మచారిణి అనేటటువంటి కానీ సాటి అయిన సహాయము నీకు ఇస్తున్నానని చెప్పి ఆ ఎముకలో ఎముక మాంసంలో మాంసం తీసి ఇచ్చినట్లుగా మనకి దేవుడు వాక్యంలో చూపిస్తూ ఉన్నారు. కనుక ఆయన ఆదాములో నుంచే అవ్వమ్మ అప్పటి వరకు ఎక్కడుంది? ఆదాములోని ఎక్కడ దాగి ఉంది. ఈ ఎముకని తీయడాన్ని బట్టి వేరయ్యి ఉన్నది. ఈ వేరేంటి ఈమె అతనిలో ఆమె కదా, ఈమె అతనిలో ఎముకే కదా, అతని యొక్క మాంసమే కదా. కనుక ఆదాములో నుంచి అవ్వమ్మను తీసిచ్చినట్లుగా మరి యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మీద చనిపోయిన తర్వాత అప్పుడు సంఘం ఏర్పాటైంది. తన కొరకు సంఘాన్ని ఏర్పాటు చేసుకోవడానికే తన ప్రాణాన్ని బలిగా అర్పణ చేశారు. అర్పణ చేసి సంఘంగా ఉన్నటువంటి పెండ్లి కుమార్తెగా మనల్ని ఏర్పాటు చేసుకున్నారు. కాబట్టి ఇప్పుడు మనమేమై ఉన్నామంటే మరి శిలువలో నుండి వధువు సంఘముగా మనం ఆయన శిలువలో రక్తము కార్చి రక్తము ద్వారా ప్రాణము పెట్టుట ద్వారా నిన్ను నన్ను కూడా ఆయన యొక్క భార్యగా చేసుకున్నారు. కనుక ఆదాములో నుంచే అవ్వమ్మ, శిలువలో నుంచే సంఘము వచ్చిందని మనము గ్రహించవలసినటువంటి వారమైన. కనుక ఈ వధువు సంఘ రూపము ఎక్కడి నుంచి వచ్చింది? ఆనాడు యెహోవా దేవుని యొక్క రూపమే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రూపము. మరి తన రూపంలోనే ఆదామును చేసుకున్నారు. ఆదాము యొక్క సంతానం అంతా కూడా ప్రభు యొక్క రూపము అని ఆ మాట మనం అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైన. కనుక ఈ రూపము మరి పాపలోకంలో ఉన్నాం కాబట్టి పాపం వచ్చి మనలో పడుతుంది. కాబట్టి ఈ పాపం వలన మనం ఏమవుతున్నామంటే దేవునికి దూరం అవుతున్నాం. అందుకే యేసు రక్తమే జయమని ఆయుధం పట్టుకుని ఏ పాపమైనా సరే ఏ తలంపైనా సరే వచ్చినప్పుడు యేసు రక్తమే జయమని మరి చెక్కమని దాటిపోవాలని చెప్పారు దైవజనులు దేవదాసయ్య గారు. కనుక ఆ పాపంలోనికి వెళ్ళాం. కానీ పాపపు తలంపు వస్తే కనుక ఆ పాపపు తలంపుని ప్రవ్వా ఇదిగో పాపపు తలంపు నాలోనికి వచ్చింది, ఇంకెక్కడ ఇది నా దగ్గర ఉండడానికి వీల్లేదని యేసు రక్తమే జయమంటే యేసు రక్తానికి జయమిచ్చేటటువంటి శక్తి ఉన్నది. యేసు రక్తం అంటే భూలోక జయమని చెప్పారు దైవజనులు. కనుక భూలోకంలో మనం ఏది జయం పొందించుకోవాలనుకున్నప్పుడు కూడా యేసు రక్తమే జయమనేటటువంటి మాట మనము మరి పలకవలసినటువంటి వారమైన. యేసు రక్తమే జయము, యేసు రక్తమే జయము, యేసు రక్తమే జయం అనేట మాట కొంతమందికి మరి అది పడకపోవచ్చు, వికారంగా ఉండొచ్చు. కానీ అది పొందుతున్నటువంటి వారికి మాత్రం దేవుని యొక్క శక్తి అయి ఉన్నదని మనం అర్థం చేసుకోవాలి. ప్రభువా నీకు వందనములు, స్తుతులు, కృతజ్ఞతలు తండ్రి. వింతైన శ్రేష్ఠ ఫలములు ప్రభ, ఈ వింతైనటువంటి శ్రేష్ఠ ఫలములు అహరోను యొక్క చేతి కర్ర చిగురించి పుష్పించి కాయలు పండ్లు కాసింది. కర్రలాంటి జీవితం మా జీవితం. చేతి కర్ర ఉందంటే ఎన్ని సంవత్సరాలు ఉన్నా దానిలోకి చిగురు రాదు, ఎందుకు కూడా పనికిరాదు అది. కనుక వృక్షమయ్యే పరిస్థితి లేదు. కానీ ఎండిన పరిస్థితిలో ఉన్న మా జీవితాలకు చిగురిస్తున్నందుకు వందనాలు, ఫలింపచేయుచున్నందుకు వందనాలు, పుష్పింపచేసి ఫలింపచేసి విస్తరింపచేసి వ్యాపింపచేసి మమ్ములను మా కుటుంబాలు మా సంఘాలని నీవు ఇష్టమైనటువంటి నావహు బలి అర్పణ చేసినప్పుడు ఆస్వాదించినటువంటి ఆగ్రానించినటువంటి పరిస్థితులు మా జీవితంలో కూడా నువ్వు ఆగ్రానించమని ఆస్వాదించమని కోరుచున్నాం. అనేక మంది బిడ్డలకు ఈ యొక్క వాక్యము వినుటకు అంగీకరించుటకు అనుసరించుటకు మనసు మార్చి మీ బిడ్డలుగా చేసి కర్పూర వృక్షముల వలె జటామాంస వృక్షముల వలె వారి జీవితాలు నీకు సమర్పణ చేసుకునే కృప దయచేయమని యేసు అతి పరిశునామమున అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. మరణాత.